ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరి డామినేటెడ్ పదవుల పంపిణీ ఆచితూచి సాగుతుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిలోని తుడా చైర్మన్ కుర్చీపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఈ పదవి కోసం చాలా మంది ఆశావహులు ఈపాటికే ఖర్చు వేసి ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఈసారి ఎవరిని తుడా పీఠంపై కూర్చోబెడుతుంది, ఎవరిని కడకు నెట్టేస్తుందన్న అంశం తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. తుడా చైర్మన్ కుర్చీపై ఆశావహుల ఎదురుచూపులు. బరిలో టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి చాలా మంది లీడర్లు. మరి చంద్రబాబు ఈ పదవిని ఎవరికి ఇవ్వబోతున్నారు? ఏపీలో ముఖ్యమైన రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు చాలా వరకు భర్తీ అయిపోయాయి. దీంతో తుడా చైర్మన్ పదవిపై అందరి కన్ను పడింది. ఈ కుర్చీ ఎవరికి దక్కుతుందోనన్నది ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తుడా చైర్మన్ పదవిని అటు టీడీపీ, ఇటు జనసేన పార్టీల నుంచి పలువురు ఆశించి పోటీ పడుతూ ఉండడంతో ప్రతిష్టంభన నెలకొంది. టీటీడీ ఎక్స్ అఫీషియో సభ్యత్వం పేరిట అదనపు హోదా తోడవుతున్నందున తుడా చైర్మన్ పదవిపై ఆసక్తి పీక్స్ కు చేరింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇతర పదవులు దక్కని వారు కూడా దీనికోసం పోటీ పడుతున్నారు. దేశంలో అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో తిరుమల ఒకటి. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. దీంతో తిరుపతి తుడా చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. తుడా చైర్మన్ పోస్టు దక్కితే దేశమంతా గుర్తింపు దక్కుతుందని ఆశావహులు భావిస్తున్నారు. అందుకే తుడా చైర్మన్ పై 3 పార్టీల నేతలు కన్నేసినట్టు తెలుస్తోంది. తుడా చైర్మన్ పోస్టు ఎవరిని వరిస్తుంది అన్నది ఏ ఒక్కరికి అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ప్రస్తుత కూటమి ఎమ్మెల్యే, జనసేన నాయకుడు జంగాలపల్లి శ్రీనివాస్ చిత్తూరు నుంచి వచ్చి ఇక్కడ కూటమి ప్రభుత్వంలో గెలుపొందారు. కూటమిలో భాగంగా ఈ స్థానాన్ని గెలిపించి వారి వారి అధిష్టానాల దృష్టిలో పడాలని ఓవైపు బీజేపీ, జనసేన కసరత్తు చేస్తే, మరోవైపు టీడీపీ క్యాడర్ మొత్తం పనిచేసి ఆయనకు ఎమ్మెల్యే పదవిని అందరూ కలిసి మూకుమ్మడిగా కట్టబెట్టారు. 62,000 ఓట్ల మెజారిటీతో గెలిపించి అందలమెక్కించారు. అయినా గడిచిన 8 నెలలుగా ఆయన నుంచి చెదిరింపులు తప్పడం లేదు టీడీపీ శ్రేణులకు. అయితే ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాటలు విని తనకు సంబంధించిన వారికి ఎవరికైనా ఈ పదవిని కట్టబెడతారేమోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతి ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు 2 కూటమి భాగస్వామ్య పక్షాలకు కేటాయించిన కారణంగా తిరుపతిలో పార్టీ పటిష్టంగా ఉండాలంటే తుడా చైర్మన్ పదవి టీడీపీ ఖాతాలోనే ఉండాలని ఆ పార్టీ స్థానిక నాయకులు ఆశిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో అధిష్టానం దృష్టిలో తమకంటూ గట్టి ముద్ర వేసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో కష్టపడ్డారు. ఎవరికి వారు హైకమాండ్ దృష్టిలో పడేలా కష్టపడ్డారు. ఈ నేపథ్యంలో తుడా చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు ఇప్పుడు నేను సైతం అంటూ పోటీ పడుతున్నారు. వారిలో ప్రధానంగా తిరుపతికి చెందిన టీడీపీ పార్లమెంటు ప్రస్తుత అధ్యక్షులు నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ నగర మాజీ ప్రెసిడెంట్ దంపూరి భాస్కర్ యాదవ్, మబ్బు దేవనారాయణ రెడ్డి, టౌన్ బ్యాంక్ మాజీ ప్రెసిడెంట్ పులిగోరు మురళీకృష్ణారెడ్డి, కందాటి సురేష్ రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన టీడీపీ లీడర్ డాలర్స్ దివాకర్ రెడ్డి పేర్లు ప్రస్తుతం తెర మీద ఉన్నాయి. ఇదిలా ఉంటే టీడీపీ పార్లమెంటు నియోజకవర్గం ప్రెసిడెంట్ నరసింహ యాదవ్ కు ఇటీవల యాదవ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. తుడా మీద ఆశలు పెట్టుకున్న ఆయన ఆ పదవి పట్ల సంతృప్తిగా లేరని సమాచారం. తనకు తుడా చైర్మన్ గా అవకాశం కల్పించాలని కోరినట్లు పార్టీ వర్గాల సమాచారం. దీంతో ఆయన మళ్లీ రేసులోకి వచ్చినట్లయింది. 2వ వరుసలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పేరు, అదేవిధంగా టీడీపీ మాజీ నగరాధ్యక్షులు దంపూరి భాస్కర్ యాదవ్ పేర్లు కూడా వినపడుతున్నాయి. మరోవైపు మబ్బు దేవనారాయణ రెడ్డి కూడా రేసులో ఉన్నారు. తిరుపతిలో మబ్బు ఫ్యామిలీ అంటేనే ఓ ప్రత్యేకమైన గుర్తింపు. మబ్బు దేవనారాయణ రెడ్డి తండ్రి మబ్బు రామిరెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉంటూ తిరుపతి ఎమ్మెల్యేగా కూడా నగర ప్రజలకు సేవలను అందించారు. అటు తర్వాత దేవనారాయణ రెడ్డి సమైక్యాంధ్ర ఉద్యమంలో యూటర్న్ తీసుకుని టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకుని కూటమి అభ్యర్థిని గెలిపించే ప్రయత్నం చేశారు. అయితే మాజీ తిరుపతి టౌన్ బ్యాంక్ చైర్మన్, ప్రస్తుత టీడీపీ లీడర్ పులిగోరు మురళీకృష్ణారెడ్డి తాను కూడా తుడా చైర్మన్ పదవికి రేసులో ఉన్నారంటూ సంకేతాలు ఇస్తున్నారు. ఇక కందాటి సురేష్ రెడ్డి, ఇతను ఇటీవలి కాలంలో నగరంలో నిర్వహిస్తున్న పలు టీడీపీ కార్యక్రమాలకు విస్తృతంగా హాజరవుతున్నారు. సురేష్ రెడ్డి దివంగత తుడా మాజీ చైర్మన్ కందాటి శంకర్ రెడ్డి అన్న కుమారుడు. కందాటి శంకర్ రెడ్డికి ప్రజలలో ఉన్న ఆదరాభిమానాలు ఒకంత ఎక్కువేనని చెప్పొచ్చు. గతంలో టీడీపీ పార్టీ తరఫున నగరంలో ఏ కార్యక్రమం చేయాలన్నా ఎక్కువ మంది మహిళలతో శంకర్ రెడ్డి తన కార్యాచరణ మొదలుపెట్టేవారు. అలా నగరంలోని అన్ని డివిజన్లలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నాడు కందాటి. కేవలం ఆ ప్రమేయంతోనే అటువంటి ఆదరణ తనకు కూడా ఉందనుకుంటూ కందాటి సురేష్ రెడ్డి కూడా తుడా కుర్చీపై తనదైన శైలిలో పావులు కదుపుతున్నట్టు సమాచారం.
ఇదిలా ఉండగా చంద్రగిరి నియోజకవర్గం పెరుమళ్లపల్లికి చెందిన స్థానికుడు డాలర్ దివాకర్ రెడ్డి కూడా తుడా కుర్చీ రేసులో ఉన్నారు. ప్రస్తుత టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని గెలుపులో డాలర్ రెడ్డి హస్తం కూడా ఉందని చెప్పొచ్చు. నియోజకవర్గం ప్రజల్లో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. ఎవరికి కష్టం వచ్చినా ఆపద ఉన్నా తానున్నానంటూ ముందుకు వెళ్లి తన వంతు సాయం అందిస్తారు. సార్వత్రిక ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లందరినీ మేల్కొల్పి కూటమిలో భాగంగా పులివర్తి నానిని ఎమ్మెల్యేగా గెలిపించేందుకు తన వంతు కృషి చేశారు. 25 ఏళ్ల క్రితం చంద్రగిరి కోటపై ఎగిరిన టీడీపీ జెండాను తిరిగి ఎగరవేసే ప్రయత్నంలో డాలర్ సఫలుడయ్యారు. అంతేగాక ఇప్పటికే టీడీపీ అధిష్టానం దగ్గర తనకంటూ ఓ గుర్తింపుని తెచ్చుకున్నారు. మరోవైపు ఈసారి తుడా చైర్మన్ ను ఎలాగైనా దక్కించుకోవాలని జనసేన కూడా పోటీ పడుతోందని సమాచారం. తుడా చైర్మన్ పదవి దక్కితే తిరుపతిలో పార్టీ మరింత బలోపేతమవుతుందని పార్టీ నేతల ఆలోచనగా ఉందని చెబుతున్నారు. అందుకే ఈసారి తుడా చైర్మన్ పై ఆ పార్టీ నేతలు కన్నేసినట్టు తెలుస్తోంది. మొత్తంగా తుడా చైర్మన్ గా ఎవరిని నియమిస్తారనేది హాట్ టాపిక్ అయింది. ఏపీ సీఎం చంద్రబాబు తీసుకునే నిర్ణయం కోసం రాజకీయ వర్గాలతో పాటు ఈ ప్రాంత ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.